భారతదేశంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ప్రతి 5గురిలో సగటున 3 అంటే 64.8% మంది చనిపోతున్నారని భారత వైద్య పరిశోధన మండలి నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందులోనూ మహిళల మరణాల సంఖ్య అధికంగా ఉందని తేలింది. క్యాన్సర్ కేసుల పరంగా చైనా, అమెరికాల తర్వాత 3వ స్థానంలో ఉన్న భారత్ క్యాన్సర్ మరణాల సంఖ్య విషయంలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉందని తెలిసింది. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ గ్లోబోకాన్ 2022లో గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీలో 36 రకాల క్యాన్సర్ కేసులకు సంబంధించి అందుబాటులో ఉన్న 2 దశాబ్దాలకు పైబడి సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఐసీఎంఆర్ ఈ అధ్యయన నివేదికను రూపొందించింది. అది లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియాలో ప్రచురితమైంది. ఆ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రతి 4 క్యాన్సర్ బాధితుల్లో 1 చనిపోతుండగా చైనాలో ప్రతి 2 క్యాన్సర్ పేషెంట్లలో 1 మృత్యువాత పడుతున్నారు. భారత్లో అంతకంటే ఎక్కువ చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదవుతున్న క్యాన్సర్ సంబంధిత మరణాల్లో 10% భారతీయులవే కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ లెక్కలు చూస్తుంటే రానున్న 2 దశాబ్దాల్లో క్యాన్సర్ మరణాల సంఖ్యను నిరోధించడం భారత్కు పెను సవాల్గా మారబోతోంది. దేశ ప్రజల సగటు వయసు పెరగడం వల్ల ఏటా క్యాన్సర్ మరణాల్లో 2% పెరుగుదల నమోదు కానుంది. దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 44% కేవలం 5 రకాల క్యాన్సర్లకు చెందినవే ఉంటున్నాయి. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులను చూస్తే మొత్తం 40% కేసుల్లో 24% మరణాలు నమోదవుతున్నాయి. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులను చూస్తే మొత్తం కేసుల్లో 20% మరణాలు ఎక్కువ ఉంటున్నాయి. పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు 6% కాగా శ్వాసకోశ క్యాన్సర్లు 8.6%, ఆహారనాళ క్యాన్సర్లు 6.7% ఎక్కువ ఉంటున్నాయి. అయితే దేశంలో అత్యధికంగా నమోదవుతున్న క్యాన్సర్లలో 13.8% రొమ్ము క్యాన్సర్ కేసులే ఉంటున్నాయి. ఆ తర్వాత 9.2%తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 2వ స్థానంలో ఉన్నాయి. వయసుల వారీగా చూస్తే 70 ఏళ్లు దాటిన వారిలో క్యాన్సర్ కేసుల శాతం ఎక్కువగా ఉంది. తర్వాత 15 నుంచి 49 ఏళ్ల వారిలో క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది. 20% క్యాన్సర్ మరణాలు కూడా ఈ వయసు వారిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి.